ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. నమ్మకముంచి వెన్నుదన్నుగా నిలిస్తే తిరుగులేని విజయాలు సాధిస్తారు. జాతీయ పరీక్ష నీట్, ఎంసెట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఇదే విషయం నిరూపించింది కర్నూలు జిల్లాకు చెందిన మాధురి రెడ్డి. చక్కని ప్రతిభతో ఢిల్లీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం అందుకుంది. పాఠశాల నుంచి కళాశాలలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన ఆశలుంటాయి. వైద్య విద్యను అభ్యసించాలని, ఎన్ఐటీలో ఇంజనీర్ కావాలని, సివిల్స్ సాధించాలని ఇలా ఎన్నెన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. ఆచరణలో మాత్రం అందరూ విజేతలు కాలేరు. ప్రణాళికతో పట్టుదలగా నిరంతరం శ్రమిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. అందుకు ఉదాహరణే నీట్లో 7వ ర్యాంక్ సాధించిన మాధురి రెడ్డి. కర్నూలు జిల్లా చిరువేళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన తిరుపతి రెడ్డి పద్మల మొదటి సంతానం. తిరుపతి రెడ్డి ఐటీ ఉద్యోగి కావడంతో కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. చిన్నతనం నుంచి చదువులో చక్కని ప్రతిభ చూపే మాధురిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఇష్టంతో చదివి ఇంటర్లో మంచి మార్కులు సాధించింది. జాతీయ ప్రవేశ పరీక్ష నీట్లో అమ్మాయిల విభాగంలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా 7వ ర్యాంకు సాధించింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము టాప్ 10 ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఆల్ ఇండియా గర్ల్స్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వాటి వల్ల చాలా ప్రాక్టీస్ అయింది. మాకు చాలా ఎగ్జామ్స్ రాసాము కాబట్టి లాస్ట్ మినిట్లో కూడా టెన్స్ అవ్వకుండా ఉన్నాము. చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్ రాయడం వల్ల కవర్ చేసుకోగలిగాము. మాకు 2 years టీచర్స్ సపోర్ట్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ చాలా దొరికింది. లాస్ట్ మూమెంట్లో కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా హెల్ప్ చేశారు మాకు. మాధురికి వైద్య విద్యపై ఆసక్తి కలగడానికి కారణం ఆమె మావయ్య. చిన్నతనం నుంచి వైద్యుడిగా ఆయన చేసిన సేవలు, ప్రజల నుంచి పొందిన గౌరవం చూసి తను డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది. ఇంటర్లో చేరినప్పటి నుంచి నీట్ పరీక్షపై దృష్టి పెట్టింది. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టింది. నీట్ సహా ఏపీ ఎంసెట్లో 5వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్లో 13వ ర్యాంకుతో ప్రతిభ చూపింది. ఎంసెట్లో కూడా మంచిగా రాసాము. అంటే ఎంసెట్లో మేము జస్ట్ ప్రాక్టీస్ కోసం రాసాము, కానీ అంత మంచి ర్యాంక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏపీ ఎంసెట్లో 5, టీఎస్లో 13. మేము చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి మేము ఇంకా సపరేట్గా టైం అలాట్ చేసుకొని తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేసాం. నీట్ వరకు టెక్స్ట్ బుక్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్న చిన్న తప్పులు అనేవి చేయొద్దు. అది మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. ప్రతి పాయింట్ని వాళ్ళు మనం ఆలోచించి అటెంప్ట్ చేయాలి. ఎగ్జామ్లో టైం కూడా కరెక్ట్గా ఈచ్ క్వశ్చన్కి 1 minute వస్తుంది. సో చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ నేను ఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తాను. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షలో మాధురి 695 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చూపింది. కుటుంబ సభ్యులు, అధ్యాపకులు సహా స్వగ్రామంలోని ఆత్మీయుల అభినందనలు అందుకుంది. అంటే నేను సొసైటీలో చాలా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. సో అందుకు డాక్టర్ ఫీల్డ్ చాలా బెస్ట్ అనిపించింది. అందుకు అది చూస్ చేసుకున్నాను. మామయ్య కూడా కర్నూలులో ఈఎన్టీ డాక్టర్. అంటే వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళ పేషెంట్స్లో ఉన్న హ్యాపీనెస్ అదంతా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను డాక్టర్ అవ్వాలి. నాకు రాష్ట్రపతి భవన్కి ఇన్విటేషన్ వచ్చింది ప్రెసిడెంట్ దగ్గర నుంచి. నాకు ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ మై లైఫ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ర్యాంక్ కన్నా ఈ ఇన్విటేషన్ చాలా హ్యాపీగా అనిపించింది.
ఆల్ ఇండియా గర్ల్స్ టాపర్ కాబట్టి నన్ను ఇన్వైట్ చేశారు ఆగస్ట్ 15th రోజు. మా అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా చదువులో చాలా ఇంట్రెస్ట్గా, చాలా చలాగ్గా ఉండేది. సో మేము ఐడెంటిఫై చేసాము మేము ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తుందని. సో ఈరోజు అది అచీవ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రెజర్ ఉంటుందని నేనేం చేశానంటే మా కాలేజ్ హాస్టల్లో పెట్టకుండా రోజు ఇంటి దగ్గర నుంచి డ్రాప్ చేసి పికప్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే అట్లీస్ట్ ఈవినింగ్ అయినా ఇంట్లో ఉండి కొద్ది సరదాగా పేరెంట్స్తో ఉంటే ఆ ప్రెజరు అనే దాని నుంచి రిలీఫ్ అవుతుందని ఆ విధంగా నేను చేసుకుంటూ వచ్చాను. దానివల్ల ఈరోజు మా అమ్మాయి ఈ ర్యాంకు సాధించిందని చెప్పగలను. ఉత్తమ ర్యాంకుతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మాధురి అరుదైన ఆహ్వానం అందుకుంది. ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని భారత ప్రభుత్వం లేఖ పంపింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్ హోం కార్యక్రమానికి రావాలని పిలుపు అందుకుంది. మా ఇంట్లో ఒకరన్నా ఇంత పెద్ద కుటుంబం కదా, డాక్టర్ కావాలనే ఉద్దేశంతో మా కొడుకును డాక్టర్ చేసినాము. మాధురి రెడ్డి వాళ్ళ మదర్ మా కూతురు, వాళ్ళ మామను చూసి ఆమె కూడా డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ఆమె కూడా మంచి జాగ్రత్తగా చదువుకొని తిప్పలు పడింది. ఆమె డాక్టర్ కంటే కలెక్టర్ కావడం మేలేమో అని నా ఉద్దేశం. జ్ఞాపక శక్తి బాగుంది, అందుకని కలెక్టర్ అయితేనే మేలేమో అని కొంతమంది చెప్పేవాళ్ళు కూడా కలెక్టర్ అయితేనే మేలు, జ్ఞాపకశక్తి బాగుంది కదా అని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 7th ర్యాంక్ రావడం అనేది, సో మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ రావడం అనేది సో చాలా గర్వంగా ఉంది. సౌత్ ఇండియాలోనే ఎవరు లేరు, సో టాప్ 7th రావడం అనేది సో మన సౌత్ ఇండియాలో సో టాప్ 1, సో చాలా గర్వంగా ఉంది. ఈ ఆగస్ట్ 15th సో రాష్ట్రపతి నుంచి సో లెటర్ వచ్చింది. ఆ రోజు సో రమ్మని ఆహ్వానం వచ్చింది. సో దే ఆర్ గోయింగ్ టు. ప్రణాళిక ప్రకారం ఇష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే నిరూపించిన మాధురి రెడ్డి వైద్యురాలిగా నిరుపేదలకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.